ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడిపిన సంగతి మనందరికీ తెలిసిందే. హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి సినిమాలను ప్రారంభించి దాదాపుగా 50% పైగా షూటింగ్స్ ని పూర్తి చేశారు. ఆ తరువాత ఎన్నికలు ముంచుకొస్తుండటంతో ఈ సినిమాల షూటింగ్స్ అన్నిటినీ ఆపి ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టాడు. జనాల్లో విస్తృతంగా తిరిగి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే సగం పూర్తి చేసిన సినిమాలను ఎలా అయినా 100% పూర్తి చేయాలి కదా. అందుకే ఇప్పుడు అన్ని సినిమాలకు పవన్ కళ్యాణ్ డేట్స్ ఇచ్చేశారు. నిన్ననే హరిహర వీరమల్లు చిత్రాన్ని విజయవాడలో వేసిన భారీ సెట్ లో ప్రారంభించారు. ఈ సందర్భంగా మేకర్స్ ఒక సరికొత్త పోస్టర్ ని విడుదల చేస్తూ వచ్చే ఏడాది మార్చి 28వ తారీఖున ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టుగా అధికారిక ప్రకటన చేశారు. కానీ మార్చి 27వ తారీఖున నిర్మాత డివివి దానయ్య ఓజీ చిత్రాన్ని విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆయన కూడా పోస్టర్ మీద విడుదల చేయించి విడుదల తేదీని వేయించుకుని మరీ పెట్టుకున్నట్ట. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న ఈ పోస్టర్ ని విడుదల చేద్దామని అనుకున్నారు. కానీ ఆ సమయంలో 2 తెలుగు రాష్ట్రాల్లో వరదలు బీభత్సం చేయడంతో పవన్ కళ్యాణ్ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఏదీ కూడా ఇవ్వొద్దు అని నిర్మాతలకి చెప్పారట. దీంతో ఓజీ మేకర్స్ ఆగిపోయారు. హరిహర వీరమల్లు నిర్మాత ఏఎం రత్నం ఎలా అయినా ఈ చిత్రాన్ని ఓజీ కంటే ముందే విడుదల చేయాలని పట్టుదలతో ఉన్నారు. అందుకే ఓజీ మేకర్స్ కంటే ముందే విడుదల తేదీని ప్రకటించారు. హరిహర వీరమల్లు టీం ఇలా చేయడంపై ఓజీ మేకర్స్ తీవ్రమైన అసంతృప్తిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే హరిహర వీరమల్లు మేకర్స్ కి ఓజీని మార్చి 27న విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. మరి ఈ విషయం అందరికీ తెలుసు. అయినా కూడా హరిహర వీరమల్లు ఆ డేట్ ని ప్రకటించడం చాలా అన్యాయమని ఓజీ మేకర్స్ వాపోతున్నారు. దీన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని పవన్ కళ్యాణ్ వ్యక్తిగత సిబ్బందితో ఓజీ మేకర్స్ అన్నట్టుగా తెలుస్తోంది. అలా పవన్ కళ్యాణ్ నిర్మాతల మధ్య ఇప్పుడు ఆంతర్యం మొదలైంది. 2 సినిమాలకి పవన్ కళ్యాణ్ నుంచి కేవలం 20 రోజుల డేట్స్ మాత్రమే అవసరం ఉంది. 2 కూడా ఒకే సమయంలో పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో రిలీజ్ డేట్స్ విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేక నిర్మాతలు తర్జన భర్జన పడుతున్నారు.